వెల్కమ్ టు మెగా 9 టీవీ. గత 10 ఏళ్లుగా వైసీపీలో జగన్ తర్వాత స్థానం ఎవరిదంటే టక్కున గుర్తొచ్చిన పేరు విజయసాయిరెడ్డి. పార్టీలో సజ్జల, పెద్దిరెడ్డి వంటి నేతలు కూడా పలు సందర్భాల్లో ఈ స్థానంలో ఉన్నట్టు కనిపించిన సాయిరెడ్డి రూటే వేరు. అంతేకాదు జగన్ తో ఆయన అనుబంధం కూడా సుదీర్ఘమైంది. వైఎస్ కుటుంబానికి ఆడిటర్ గా పరిచయమై అప్పట్లో వైఎస్ఆర్ కు సన్నిహితుడుగా ఉండి జగన్ తో కలిసి రాజకీయంగా అడుగులు వేసిన సాయిరెడ్డి ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు. ఇదంతా ఓ ఎత్తు అయితే జగన్ ఆయన రాజీనామాపై స్పందించిన తీరు మరో ఎత్తుగా మారింది. దీంతో పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న ఓ ఇద్దరు నేతల్లోనూ అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, వారి అంతర్మథనం ఏంటో ఆఫ్ ది రికార్డ్ లో చూద్దాం. నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి అంటే వైసీపీలో ఓ పెద్దన్న. పార్టీలో అధినేత జగన్ తర్వాత చాలా మందే ఉన్నా అందులో సాయిరెడ్డి స్థానం ప్రత్యేకమైంది. ఎంపీగా, పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్న, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా పనిచేసిన, పార్టీ అనుబంధ విభాగాన్ని నడిపించిన సాయిరెడ్డి మార్కే వేరు. అధినేత జగన్ తో అయితే సాయిరెడ్డి అనుబంధం మరింత లోతైంది. అది ఎంత అంటే అక్రమాస్తుల కేసుల్లో జగన్ తో పాటు జైలుకెళ్లినా అప్పట్లో ఏం జరిగిందో ఇప్పటికీ నోరు విప్పనంతగా. జగన్ తో వైసీపీతో ఇంత సుదీర్ఘ అనుబంధం ఉన్న సాయిరెడ్డి అనూహ్యంగా పార్టీకి, ఎంపీ పదవికి, ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బీజేపీ నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడే కారణమన్న చర్చ నేపథ్యంలో అధినేత జగన్ ఇంతకాలం తనకు ఆత్మీయుడుగా ఉన్న ఆయనపై ఉన్నట్టుండి కీలక వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి కావచ్చు, వెళ్లిపోయిన వాళ్లు కావచ్చు, వెళ్లబోయే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్ గా ఉంటాయని, వాటికి నిలబడిన వాళ్లనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా వాటికి భయపడి వెళ్లిపోయిన వాళ్లను పట్టించుకోరని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక అవసరమన్నారు. ఇలా దేనికో ఒకదానికి లొంగిపోయి పార్టీలు వీడితే గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని అన్నారు. 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయని, తర్వాత మంచి రోజులు వస్తాయి అన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదంతా వింటూ ఉంటే ఏం జరుగుతుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. తనతో ఇలా సుదీర్ఘ అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి విషయంలోనే జగన్ ఇలా స్పందిస్తే ఇక ఆయన్నే నమ్ముకున్న తమ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి రాదన్న గ్యారెంటీ ఏంటనే ప్రశ్నను పార్టీలో ఇద్దరు దిగ్గజ నేతలు తమ సహచరుల వద్ద ప్రస్తావిస్తున్నారని అంటున్నారు. వీరిలో ఒకరు ప్రస్తుతం ఎంపీ కాగా, మరొకరు పార్టీలో సాయిరెడ్డితో పాటు నెంబర్ 2 గా చెలామణి అయిన సకల శాఖ మంత్రి అంటున్నారు. గతంలో వైసీపీలో పరస్పరం విశ్వాసం ఉండేదని, ఇప్పుడు నేతల వలసల తర్వాత జగన్ వైఖరిలోనూ మార్పు వచ్చిందన్న చర్చ జరుగుతోందట. ఇలాంటి పరిస్థితుల్లో రేపు సాయిరెడ్డిలా తాము కూడా పార్టీ మారాల్సి వస్తే, లేక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తే తమను కూడా ఇలాగే ట్రీట్ చేస్తారన్న ఆందోళన వారిలో కనిపిస్తోందంటున్నారు. అయితే ఎక్కడా దీనిపై వారు బహిరంగ వ్యాఖ్యలు చేసే పరిస్థితి లేదు. దీంతో వీరిలో లోపల అంతర్మథనం సాగుతున్నట్టు చర్చ జరుగుతోంది. వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందన్న విమర్శలు ఇతర పార్టీలు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు సాయిరెడ్డి ఎపిసోడ్ తర్వాత వైసీపీలో పరిస్థితి ఏంటనే దానిపైన ఇతర పార్టీలో చర్చ జరుగుతోంది. సాధారణంగా విజయసాయిరెడ్డి వంటి నేత వెళ్లిపోతే పార్టీ తమ తప్పిదాల్ని సమీక్షించుకోవడమో లేక విధానాలు మార్చుకోవడమో చేయాలని, కానీ అందుకు విరుద్ధంగా జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటని పార్టీలో దిగ్గజ నేతలు లోపల తిట్టుకుంటున్నారట. అయితే ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో కొత్త సమస్యలు తెచ్చుకోవటం ఎందుకని మౌనంగా ఉండిపోతున్నట్టు తెలుస్తోంది.